ఈ కొత్త ప్రపోజల్ ని టేకప్ చేశారు. మరి గతంలో ఉన్న దాన్ని ఓవర్లాపింగ్స్ కానీ ప్రొసీజర్స్ కానీ ఫాలో అయినారా? ఇప్పటి వరకు దానికి సిడబ్ల్యూసి పర్మిషన్స్ ఉన్నాయా? ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నాయా? ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ ఉన్నాయా? 3000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కి కావాల్సినటువంటి ఫండ్స్ అలొకేట్ చేసి ల్యాండ్ అక్విజిషన్ జరిగిందా? ఇవేమీ లేకుండా టెండర్లు ఇచ్చేసాం, ఆస్తులు పంచినట్లు అత్తాసాలు దానం చేసినట్టు దానం చేసినాం. డిజైనింగ్ కు మొబిలైజేషన్ అడ్వాన్స్ కు 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాం, చేతులు దులుపుకున్నాం. తర్వాత ప్రభుత్వం తప్పని మీరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేకుంటే ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వలేదనో, లేదా ల్యాండ్ అక్విజిషన్ జరగలేదనో నెపంతో మళ్ళీ వాళ్ళే కేసులు వేసి వాళ్ళే మన దగ్గర కాంట్రాక్టర్లు మన దగ్గర నుంచి మళ్ళీ కంపెన్సేషన్ తీసుకోవడం, ఇది అనవైతిగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మోడస్ ఆపరెండిని మీరు కూడా ఫాలో చేస్తున్నారనే అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. ఎస్, అభివృద్ధి చేయాల. దానివల్ల కొడంగల్కి 53,745 ఎకరాలకు సాగునీరు వస్తుందని, మక్తల్కి 25,738 ఎకరాల ఆయకట్టు వస్తుంది. అదేవిధంగా నారాయణపేటకి 20,472 ఎకరాలకు ఆయకట్టు వస్తుందని చెప్పేసి ప్రపోజల్ చేశారో, గతంలో ఇది పారమూరు రంగారెడ్డి స్టేజ్ 2లో ఉన్నటువంటి ప్రపోజలే. దాంట్లో చాలా మటుకు ఓవర్లాపింగ్ అయింది. దాని ఈరోజు 4,350 కోట్లు 4,350 కోట్లతో మీరు చేసినటువంటి ఈ ప్రపోజల్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ కి 2గా డివైడ్ చేసి పంపులను ఒకవైపు అర్ధవర్కులు ఒకవైపు చేసి ఈరోజు పూర్తిగా సగం భాగం ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అనేటువంటి రాఘవకి ఇవ్వాలనే ఆలోచన, ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఒక రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీ, వారికి ఆదాయ మార్గాన్ని ఇచ్చేటువంటి కంపెనీ ఈరోజు రాఘవ కంపెనీకి మీరు ఈ రకంగా 1000 కోట్ల రూపాయల వర్కులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకో చేతుడి దోచుకోమని, తద్వారా వచ్చిన డబ్బులు పబ్బం కట్టాలని, ఢిల్లీలో పబ్బం కట్టడానికో లేకుంటే దేనికోసమో వాడడం ఇది సమంజసం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 100 కోట్ల రూపాయలు డికే శివకుమార్ పాత్ర పోషిస్తున్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన కన్ను బహుశా సీఎం పదవి మీద పడ్డదేమో. రేపు రాబోయే రోజుల్లో ఏదన్నా జరిగినా లేక ఏదో కారణం వల్ల జరపాల్సి వచ్చినా, లేకుంటే ఆ కుర్చీ మీద కన్నుబడి ఈ కార్యక్రమం చేస్తున్నాడా, తన వెనుక కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని లేకుంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, లేక 100 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసికి సపోర్ట్ చేస్తున్నాడన్న ఒక నెపంతో ఈరోజు ఆయన ఈ రకమైనటువంటి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ తీసుకోవడానికి కారణమైందా? దేనికోసం ఈరోజు ఏఐసిసి ముఖ్యమంత్రి మీద ప్రెజర్ పెట్టి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సగం వర్క్ నిప్పించడానికి ప్రయత్నం జరుగుతున్నదో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎవరో చెప్పింది కాదు, మీ కేబినెట్ ఉన్నటువంటి ఒక మంత్రి చెప్పినటువంటి సమాచారమే నేను రోజు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే సెకండ్ పొజిషన్ కోసం ఈ మంత్రుల్లో ఉన్నటువంటి రేస్ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ కుర్చీల మీద కన్ను ఎక్కువ కనబడతా ఉన్నది. ఇది కుర్చీలాట, చిన్నప్పుడు మేము చూస్తున్నటువంటి కుర్చీలాట లెక్కనే ఉన్నది మీ పరిస్థితి తప్ప, ఈ ప్రజాస్వామ్యంలో మీకు వచ్చినటువంటి బాధ్యతయుతమైన పదవిలో మీరు ఉండి ప్రజానీకానికి మీరు ఏ రకంగా మేలు చేస్తా ఉన్నారు, ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఏ రకంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే అంశం కన్నా కిస్సా కుర్చీగా అది కొనడుస్తా ఉన్నది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గాలు 3 వర్గాలుగా ఉండి జరుగుతున్నటువంటి పరిస్థితి గమనిస్తా ఉంటే కేవలం ఆ ముఖ్యమంత్రి పదవి మీద వ్యామోహంతో కన్నే